హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కవల పిల్లలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అనగనగా కళింగ రాజ్యానికి ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకి 2 కవల పిల్లలు. పిల్లలు పుట్టగానే రాణి చనిపోతుంది. అప్పటి నుండి ఆ పిల్లలకు అన్నీ తానై పెంచాడు. రాకుమారులిద్దరికీ అన్ని విద్యలలో శిక్షణ ఇస్తాడు రాజు. రాకుమారులిద్దరూ అన్ని విద్యలలోనూ ఆరితేరుతారు. ఒకరోజు రాకుమారులిద్దరూ అడవికి వేటకి వెళ్తుంటే దారిలో వారికి ఒక ఆడపులి 2 పిల్లలకి జన్మనిచ్చి చనిపోతుంది. రాకుమారులిద్దరూ చెరొక పిల్లని తీసుకుంటారు. ఇంకొంత దూరం వెళ్ళాక ఒక ఎలుగుబంటి 2 పిల్లలకు జన్మనిచ్చి చనిపోతుంది. మళ్ళీ చెరొక పిల్లని తీసుకుంటారు రాకుమారులిద్దరూ. అలా ఆ పులి ఎలుగుబంటి పిల్లల్ని రాకుమారులిద్దరూ పెంచుకుంటూ ఉంటారు. రాకుమారులిద్దరూ యుక్త వయస్సుకు వచ్చిన తరువాత ఒకరోజు రాజు రాకుమారులిద్దరినీ పిలిచి, మీకు 1 సంవత్సరం గడువు ఇస్తున్నాను. మీరు వెళ్ళి దేశాటన చేసి రండి. మీరు వచ్చిన తర్వాత మీకు పట్టాభిషేకం చేసి మీకు రాజ్యాన్ని ఇస్తాను అని అంటాడు. రాకుమారులిద్దరూ సరే అని వారి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుంటారు. మరునాడు తెల్లవారుజామునే వారి ప్రయాణం మొదలు పెడతారు. వాళ్లతో పాటు పులి ఎలుగుబంటి పిల్లలను కూడా వెంట తీసుకుని వెళ్తారు. అలా చాలా దూరం అడవిలో ప్రయాణించిన తర్వాత ఒక చోట ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెడదామని చూస్తే అక్కడ వారికి ఆ మర్రి చెట్టు 2 పెద్ద కొమ్మలు 2 దారుల వైపు సూచిస్తూ కనిపిస్తాయి. 2 అన్నతమ్ములు చెరొక దారి వెంట వెళ్దామని అనుకుంటారు. అలా వెళ్లే ముందు ఆ చెట్టు మొదటిలో 2 చెరొక తులసి మొక్కను నాటుతారు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇక్కడే కలుసుకోవాలి అని అనుకుంటారు. ఒకవేళ తులసి మొక్క వాడిపోతే వాళ్ళు ఆపదలో ఉన్నట్టు, తులసి మొక్క ఎండిపోతే వాళ్ళు చనిపోయినట్టు అని పెద్దవాడు విక్రముడు కుడివైపు, చిన్నవాడు విజయుడు ఎడమవైపు ప్రయాణం మొదలు పెడతారు. విక్రముడు ఆ మర్రి చెట్టు కుడివైపునున్న కొమ్మ ఎక్కి, అలాగే విజయుడు ఎడమవైపు ఉన్న కొమ్మ ఎక్కి తన ప్రయాణం కొనసాగిస్తారు. విక్రముడు ప్రయాణించి కుంతల రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ ఎవ్వరిని చూసినా వారి ముఖంలో ఆనందమే లేదు. అందరూ దిగులుగా ఉండటం గమనించాడు విక్రముడు. ఒక పూటకుళ్ళ పెద్దమ్మని అడిగితే పెద్దమ్మ విక్రమునికి అందరూ ఎందుకు దిగులుగా ఉన్నారో చెప్పింది. ఆ రాజ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు ఊర్ల మీద పడి దొరికిన వారిని చంపి తింటుంటే రాజుగారు ఆ రాక్షసునితో ఈ విధంగా ఒప్పందం చేసుకున్నారు. రోజు ఆ రాక్షసునికి భోజనంగా ఒక బండి నిండుగా భోజనం, 2 దున్నలు, 1 మనిషి, అలా రోజుకొక కుటుంబం వంతు. ఈరోజు రాజుగారి వంతు. రాజుగారికి ఒక్క కూతురు రాకుమారి, చాలా అందమైనది. రాజుగారు ఆ రాక్షసుణ్ణి చంపిన వారికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తానని దండోరా వేయిస్తాడు. అది విన్న విక్రముడు రాకుమార్తెకు బదులుగా బ్రహ్మరాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసునితో యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి చంపుతాడు. రాజు ఇచ్చిన మాటకి కట్టుబడి రాకుమారిని విక్రమునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒకరోజు రాజు అల్లుడైన విక్రముణ్ణి పిలిచి, మీరు ఏ దిక్కుకైనా వెళ్ళండి, కానీ పశ్చిమ దిక్కుకు మాత్రం వెళ్ళవద్దు అని చెప్తాడు. సరేనని విక్రముడు వేటకి తన పులి ఎలుగుబంటి పిల్లని తీసుకుని బయలుదేరుతాడు. అలా వెళుతూ ఉండగా విక్రమునికి ఒక అడవి పంది కనిపిస్తుంది. ఆ పందిని అనుసరిస్తూ పశ్చిమ దిక్కుకు వెళ్తాడు. ఆ పంది ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మాయమైపోతుంది. ఆ చెట్టు మీద ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంటుంది. విక్రముడు ఆ అవ్వను చూసి, అవ్వ, అక్కడేం చేస్తున్నావు? చెట్టు మీద నుంచి క్రిందకు దిగమంటాడు. అందుకు ఆ అవ్వ ఇలా అంటుంది, నాయనా, నాకు బాగా చలి వేస్తుంది. కొంచెం చెట్టు కింద
మంట వేయి, నేను దిగి వస్తాను అని అంటుంది. విక్రముడు అక్కడ చిన్న మంట వేస్తాడు. ఇప్పటికైనా దిగి వస్తావా అని అడుగుతాడు విక్రముడు అవ్వని, నీతో పాటు ఉన్న పులి ఎలుగుబంటి పిల్లని చూస్తుంటే నాకు భయంగా ఉంది. వాటిని కొట్టి కొంచెం అదుపు చేయమని ఒక కర్ర ఇస్తుంది. విక్రముడు ఆ కర్రని తీసుకుని పులి ఎలుగుబంటి పిల్లల్ని ఒక దెబ్బ వేయగానే అవి రాళ్లలాగా మారిపోతాయి. ఒక్కసారిగా ఆ ముసలి అవ్వ చెట్టు మీద నుండి దూకి విక్రముడి చేతిలో ఉన్న కర్ర తీసుకుని విక్రముని ఆ కర్రతో ఒక దెబ్బ వేయగానే విక్రముడు రాయిలాగా మారిపోతాడు. ఈ లోపల సంవత్సర కాలం గడిచి విజయుడు మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ తన అన్న నాటిన తులసి మొక్క వాడిపోవటం చూసి తన అన్న ఆపదలో ఉన్నాడని అర్థం చేసుకుని మర్రి చెట్టు కుడివైపునున్న కొమ్మనెక్కి ప్రయాణించి కుంతల రాజ్యం చేరుకుంటాడు విజయుడు చాలా తెలివైనవాడు. ఆ రాజ్యం చేరుకోగానే అందరూ విజయుడిని చూసి అందరూ రాజుగారి అల్లుడిలాగా గౌరవించసాగారు. అన్నయ్య ఈ రాజుగారి కుమార్తెను వివాహం చేసుకొని ఉండవచ్చు అని విజయుడు అనుకున్నాడు. సరాసరి రాజుగారి ఇంటికి వెళ్ళాడు విజయుడిని చూసి రాజుగారు తన అల్లుడు అనుకుని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారని కుశల ప్రశ్నలు వేశాడు. యువరాణి కూడా విజయుడిని తన భర్తగా భావించి దగ్గరకు రాబోయింది. అప్పుడు విజయుడు, దేవి, నేను ఒక వ్రతం తలపెట్టాను. ఆ వ్రతం పూర్తయ్యేంత వరకు స్త్రీలకు దూరంగా ఉండాలి అని చెప్పాడు విజయుడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రాజు విజయుడిని పిలిచి, అల్లుడు గారు, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ దిక్కుకైనా వెళ్ళండి, కానీ పశ్చిమ దిక్కుకు మాత్రం వెళ్ళవద్దు అని చెప్తాడు. రాజుగారు బయటకు వెళ్ళిన వెంటనే పశ్చిమ దిక్కుకు ప్రయాణమవుతాడు. తన పులి ఎలుగుబంటి పిల్లని తీసుకుని బయలుదేరుతాడు. అలా వెళుతూ ఉండగా విజయునికి ఒక అడవి పంది కనిపిస్తుంది. ఆ పందిని అనుసరిస్తూ పశ్చిమ దిక్కుకు వెళ్తాడు. ఆ పంది ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మాయమవుతుంది. ఆ చెట్టు మీద మునుపటిలాగే ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంటుంది. విజయుడు ఆ అవ్వను చూసి, అవ్వ, అక్కడ ఏం చేస్తున్నావు? చెట్టు మీద నుండి క్రిందకి దిగమంటాడు. అందుకు అవ్వ ఇలా అంటుంది, నాయనా, నాకు బాగా చలివేస్తుంది, కొంచెం చెట్టు కింద మంట అయినా వేస్తే దిగి వస్తాను అని అంటుంది. విజయుడు అక్కడ చిన్న మంట వేస్తాడు. ఇప్పటికైనా దిగి వస్తావా అని అడుగుతాడు విజయుడు అవ్వని. నీతో పాటు ఉన్న పులి ఎలుగుబంటి పిల్లని చూస్తుంటే నాకు భయంగా ఉంది. వాటిని కొట్టి కొంచెం అదుపు చేయమని ఒక కర్ర ఇస్తుంది. అప్పుడు విజయుడు కర్ర తీసుకొని, ఓసి మాయల మారి, నేను ప్రేమగా పెంచుకుంటున్న పిల్లల్ని కొట్టమంటావా? నువ్వు క్రిందకి దిగుతావా, లేక పులి ఎలుగుబంటి పిల్లల్ని చెట్టు మీదకి పంపమంటావా అని గద్దిస్తాడు విజయుడు. నాయనా, వద్దు నాయనా, వద్దు, నేనే దిగి వస్తాను అని ముసలి అవ్వ క్రిందకి దిగుతుంది. నా అన్నను ఏం చేశావని గద్దిస్తాడు విజయుడు. మీ అన్నని రాయిని చేశానని చెప్తుంది ముసలి అవ్వ. మర్యాదగా నా అన్నను మామూలుగా చేస్తావా, లేదా నా గురించి నీకు తెలుసు కదా, నేనేం చేస్తాను అని బెదిరించగానే విక్రముణ్ణి, అతని పులి ఎలుగుబంటి పిల్లల్ని, ఇంకా ఎవరినైతే రాళ్లలాగా మార్చిందో అందరినీ మామూలుగా మార్చేస్తుంది ముసలి అవ్వ. ఆ కర్రతో ఆ ముసలి అవ్వని రాయిగా మార్చి ఆ కర్రని విరిచేసి అన్నతో పాటు రాజ్యానికి వచ్చారు. ఆ కవల పిల్లల్ని చూసి రాజుగారు తన అల్లుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. అప్పుడు రాజుగారు కూతురుని పిలిచి తన భర్త ఎవరో గుర్తించమన్నాడు. యువరాణి ముందు ఆశ్చర్యపడినా తన భర్త ఎవరో కనిపెట్టేసింది. తర్వాత అన్నదమ్ములిద్దరూ తమ రాజ్యానికి తిరిగి వచ్చి జరిగిన సంగతంతా వాళ్ళ తండ్రి గారితో చెప్పారు. విక్రముడి ధైర్య సాహసాలకు, విజయుడి తెలివితేటలకు ఎంతగానో సంతోషించాడు. విక్రముడు మామరాజ్యాన్ని, కుంతల రాజ్యాన్ని, విజయుడు తండ్రి రాజ్యాన్ని, కళింగ రాజ్యాన్ని పాలించారు. యువరాణి తన భర్తను ఎలా కనిపెట్టిందో కామెంట్ చేయండి, చూద్దాం. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.